హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జననేత అడ్డా. సో ఈ ఛానల్కి మీరు మొదటిగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ యొక్క ఛానల్లో మీకు అన్ని జాబ్ నోటిఫికేషన్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఉంటాయి. ఇక్కడ లెక్చర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఇన్ కేస్ లెక్చర్స్ వినాలనుకుంటే ఇక్కడ ఐ బటన్ పైన క్లిక్ చేయండి, మీకు లెక్చర్స్ యొక్క మాడ్యూల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. అండ్ ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ కాదండి, ఈరోజు అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి IIIT బాసర్ 2021కి అడ్మిషన్స్కి ప్రారంభం చేసింది. సో ఈరోజు మనకు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. సో మనకు తెలిసిందే తెలంగాణ స్టేట్లో ఒకటే ఉన్నటువంటి ఒక IIIT, అది IIIT బాసర్. సో బాసర్ అలాగే రీసెంట్గా చాలామంది 10th క్లాస్ పాస్ అయిపోయారు. సో చాలామందికి 10/10 వచ్చాయి. సో ఎగ్జామ్ లేకుండా పాస్ అయిపోయారు. సో అందులో మనకు 1.24 lakhs వరకు మనకు 10/10 వచ్చినట్టు ఉంది. సో ఈసారి మనకు 1500 సీట్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 1500 సీట్స్ మోస్ట్లీ ఇదంతా కూడా ఏ క్రైటీరియా పైన తీసుకుంటారు, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటో అవన్నీ కూడా మనం చూద్దాం. ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ బాసర్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ అడ్మిషన్స్కి. సో ఇక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు వచ్చేసింది 12th September 2020. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజరే ఉంటుందండి ఇదంతా కూడా. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ వచ్చేసి మనకు 16th September 2020 వరకు మనకి ఉంటుంది అప్లికేషన్ ప్రొసీజర్. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 16th September 2020లో మనకి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 3 October 2020 వరకు ఇచ్చాడు. అంటే 3rd October 2020 వరకు మనకు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్రొసీజర్ ఏముంటుందంటే, మనం ఆన్లైన్లో ఏదైతే పెట్టినటువంటి సర్టిఫికేట్స్ని మనం పోస్టల్ ద్వారా అక్కడికి మనము సెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆ పోస్టల్కి లాస్ట్ డేట్ రోజు వరకు హార్డ్ కాపీస్ని రిసీవ్ చేసుకునే టైంని కూడా మనకు పెట్టాడు. 6th October 2020లో మనకి వరకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అక్కడికి రీచ్ కావాలి. అక్కడ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే రీచ్ అయిన వాళ్ళకి మాత్రమే వ్యాలిడేషన్ జరుగుతుంది. అక్కడ దాన్ని సెలక్షన్ స్క్రీనింగ్ అనేది జరుగుతుందండి. సో కంపల్సరీ బిఫోర్ ఆఫ్ 6th October 2020 వరకు డాక్యుమెంట్స్ అనేవి అక్కడికి వెళ్ళాలి. ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు చేస్తారంటే, మనకు ప్రొవిజనల్ లిస్ట్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సెలెక్టెడ్ అనేం కాదు. 2020 October 2020. సో 20th October 2020. సో ఆ ప్రొసీజర్ అనేది చాలా తొందరగానే చేస్తున్నారు. సో ఆల్రెడీ చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో వచ్చిందే బెటర్ అనుకోవడం. సో ఇక్కడ నోట్ అని కూడా ఇచ్చాడండి. నోట్ ఏంటంటే మనకు నోట్ అని పెట్టాడు. నోట్ అంటే ఏంటంటే ఈ యొక్క డేట్స్ అనేవి మోస్ట్లీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఎక్కువగా ఉన్నాయి. సో మేబీ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని డేట్స్ చేంజ్ చేసేటువంటి రైట్ కూడా మనకు IIIT బాసర్కి అనేది ఉందండి. సో అప్లికేషన్ ప్రొసీజర్ గురించి చూస్తే మనం అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనము ఇక్కడ మీకు అంతా కూడా స్క్రోల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఫస్ట్ అప్లికేషన్ ఫీ చేయాలి. అది టీఎస్ ఆన్లైన్ కానీ టీఎస్ను తెలంగాణ స్టేట్ నుంచి అప్లై చేసే వాళ్ళు టీఎస్ ఆన్లైన్ నుంచి, అదే ఏపీ స్టేట్ నుంచి అప్లై చేసే వాళ్ళు ఏపీ ఆన్లైన్ నుంచి మనము ఓన్లీ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారానే మనం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎంత అమౌంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఒకసారి మీరు అప్లికేషన్ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుద్ది. సో అప్లికేషన్ ఐడిని బేస్ చేసుకొని మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అక్కడ మీరు ఏ స్కూల్లో చదివారు, మీ పర్సంటేజ్ ఎంత, మీ మార్క్స్, ఏ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలని ఒక ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఒక విండో గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఎలా ఫిల్ చేయాలి, ఎవరైనా ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని మనం ఫిల్ చేస్తూ చూద్దాం. సో అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. సో ప్రింట్ అయినటువంటి అప్లికేషన్ని అలాగే ఏదైతే సర్టిఫికేట్స్ అనేది రిక్వైర్మెంట్ అని అడుగుతాడో ఆ సర్టిఫికేట్స్తో పాటు దీన్ని అటాచ్ చేసి దీనికి పోస్టల్ ద్వారా మనము అక్కడికి సెండ్ చేయాలి. సో పోస్టల్ అడ్రస్ కూడా మీకు ఇక్కడ నేను చెప్తానండి. తర్వాత ఇక్కడ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఉన్న సర్టిఫికేట్స్లలో ఎవరన్నా కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఆర్మీ రిలేటెడ్ ఉన్న వాళ్ళు కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని కూడా అటాచ్ చేయొచ్చండి. సో దీనికి వాళ్ళకు కొంచెం రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది అడ్మిషన్ ప్రొసీజర్లో. ఇక్కడ మన అప్లికేషన్ ఫీజు గురించి చూస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మీకు డిస్ప్లే కూడా అవుతుంది. సో అప్లికేషన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫర్ ద క్యాండిడేట్ ఆఫ్ ఓసీ అండ్ బీసీ, సో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 200 రూపీస్ అప్లికేషన్ ఫీ. ఫర్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 150 రూపీస్ ఉంది. ఫర్ గ్లోబల్ అంటే అదర్ స్టేట్స్, తెలంగాణ అండ్ ఏపీ కాకుండా మిగతా స్టేట్స్ నుంచి ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అనేది ఫీ. ఇన్ కేస్ ఎన్ఆర్ఐ కానీ ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్ నుంచి కానీ ఇండియన్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఉంటే వాళ్ళు $25 అనేది
పే చేయాల్సి వస్తుంది అప్లికేషన్ ఫీగా. సో ప్రజెంట్గా మనం డాలర్ రేట్ని చూసేసుకుంటే మనకు 1837 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది అవుతుందండి. సో మన స్టేట్ వాళ్ళకు తక్కువ అమౌంట్ పెట్టేసి మిగతా వాళ్ళకు అలా చేస్తున్నారు. సో అలాగే అప్లికేషన్ ఫీ ఓన్లీ టీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే అమౌంట్ అనేది మనం పే చేయాలి. అదే ఏపీ వాళ్ళైతే ఏపీ ఆన్లైన్ సెంటర్ ద్వారా మాత్రమే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. తర్వాత అమౌంట్ పే చేసేటప్పుడు మీకు ఇంకా అడిషనల్గా పేయింగ్ ఛార్జెస్ అనేది 25 రూపీస్ అడిషనల్గా ఉంటాయి. అడిషనల్ ఛార్జెస్ కూడా మీరే బేర్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ని ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అప్లై చేసి లాస్ట్ ఏదైతే అప్డేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుంటారు. ఒకసారి అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి. అప్లికేషన్ ఒక డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, బట్ మీకు పోస్టల్ ద్వారా పంపించడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ టైం వరకు. సో నేను చెప్పాను కదా, మీరు అమౌంట్ పే చేయాలి, అప్లికేషన్ ఐడి వస్తుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతారో డాక్యుమెంట్స్ అన్ని కలిపి మీరు పోస్టల్ ద్వారా పంపించాల్సి వస్తుంది. పోస్టల్ అడ్రస్ వచ్చేసి ద కన్వీనర్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసర్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. పోస్టల్ ఐడి వచ్చేసి 504107 అండి పోస్టల్ ఐడి. సో దీనికి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఇక్కడ మెన్షన్ చేశాడు, ఐదర్ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ అని చెప్పాడు. సో రెండిట్లో ఏదో ఒక పోస్టల్ ద్వారా మీరు ఇక్కడికి పోస్ట్ ద్వారా పంపించాల్సి వస్తుంది. బిఫోర్ డేట్ 6th అక్టోబర్ 2020 లోపు మీరు దీనికి పంపించాల్సి వస్తుంది. సో సర్టిఫికేట్స్ అయితే ఏమేమి కావాలి, అసలు సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయాలని చెప్పాను కదా. సో రిసిప్ట్ ఇష్యూడ్ బై టీఎస్ ఆన్లైన్ ద్వారా మీరు అమౌంట్ పే చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది, ప్లస్ అక్కడ మీరు అమౌంట్ సెండ్ చేసినట్టు మీకు ఒక పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా వస్తుంది. ఆ రిసిప్ట్ కావాలి. తర్వాత మీరు ఇన్కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, అలాగే చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సో ఎవరైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ సర్టిఫికేట్ ఉంటే దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఫిల్ చేసి పంపించాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీటీ సర్టిఫికేట్, అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని రావాల్సి వస్తుంది. అలా అడ్మిషన్ ప్రొసీజర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, సో అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసి ఏముందంటే ఈసారి మనకు ట్రిపుల్ ఐటీ బాసర్ అనేది బీటెక్ ప్రోగ్రామ్ అని, ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఇక్కడ మనకు 6 years అనేది ఉంటుంది. సో ఫస్ట్ 2 years వచ్చి ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉంటుంది, తర్వాత 4 years వచ్చేసి ఇంజనీరింగ్ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఆ బ్రాంచెస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అడ్మిషన్స్ ఫర్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ 2020 to 2021 వరకు. సో ఇక్కడంతా కూడా మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి జీపీఏని బేస్ చేసుకుని మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ మీరు 10th క్లాస్లో 10 GPA వాళ్ళు వస్తే, సో మన గవర్నమెంట్ ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందండి ట్రిపుల్ ఐటీ బాసర్కి సపరేట్గా. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వాళ్ళకి మెరిట్కి 0.4 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్స్ క్లాసెస్ అన్నింటినీ కూడా మనకు హైయర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్స్ దొరకాలన్నటువంటి ఒక మోటోతోటి ఇది ఒక 0.4% అనేది 0.4 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో ఇది అలాగే ఇప్పుడు మనకి ఎక్కువ మోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఇంక్లూడింగ్ జిల్లా పరిషత్ వాళ్ళకు ఉంటుంది, మున్సిపల్ స్కూల్స్కి ఉంటుంది. సో దీని ఒక మోటో ఏంటంటే సోషో ఎకనామికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రాసెస్ని కొంచెం ఈజీగా చేయడానికి, వాళ్ళకి ఈజీగా సీట్ రావడానికి చేయడానికి ఇది ఉంటుంది. అలాగే ఇక్కడ 85% ఆఫ్ మొత్తం 1500 అని చెప్పాక, సో 1500 ఆఫ్ ఒక సీట్లలో 85% అనేది లోకల్ కేటగిరీగా ఇచ్చేస్తారు. అంటే ఏపీ అండ్ తెలంగాణకు ఉంటుంది. అండ్ 15% ఆఫ్ సీట్స్ అని అన్రిజర్వ్ సీట్స్, ఇవి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతాయి. తర్వాత మిగతా స్టేట్స్ కూడా వెళ్ళిపోతాయి, ఎన్ఆర్ఐస్కి వెళ్ళిపోతాయి. సో అదర్ స్టేట్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటిదంటే క్యాండిడేట్ షుడ్ బి 10th క్లాస్లో పాస్ అయి ఉండాలి, అండ్ ద హైయెస్ట్ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. 2020 ఫస్ట్ అటెంప్ట్లో మాత్రం పాస్ అయిన వాళ్ళు మాత్రమే. అలాగో 2020-21 వాళ్ళకి ఎట్లా ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అంటే లేదు. సో వాళ్ళకు 0 అటెంప్ట్లోనే పాస్ అయిపోయారు. సో అండ్ రూల్స్ రిజర్వేషన్ వచ్చేసి మనకు 80 చెప్పానుగా, మన తెలంగాణ స్టేట్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ వాళ్ళకి 80% ఆఫ్ రిజర్వేషన్ అంటుంది. 15% అన్రిజర్వ్ కేటగిరీ ఉంటుంది, ప్రెసిడెంటల్ ఆర్డర్ ఆర్టికల్. సో ఇది మనకు ఎస్సీ వాళ్ళకు 15% ఉంటుంది, ఎస్టీ వాళ్ళకు 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3%, అండ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్ పర్సన్కి వచ్చేసి 2%,
ఎన్సీసీ వాళ్ళకి 1% ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి 0.5% అడ్మిషన్. అంటే ఇలా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 1500లో మీ కేటగిరీకి ఎంత % ఆఫ్ సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో మీ యొక్క డిస్ట్రిక్ట్స్లలో ఎంతమంది ఉన్నారని ఒక క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు మీకు పాసిబుల్ అవుద్దా కాదా అనేది చేసుకోండి. ఎందుకంటే 200 రూపీస్ కూడా మీకు ఇంపార్టెంట్. ఇన్ కేసు మీకు తక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉండి మీకు రిజర్వేషన్ అనేది ఫెసిలిటీ ఎలాంటి లేకున్నప్పుడు మీరు అప్లికేషన్ చేసుకొని కూడా మీరు దానికోసం వెయిట్ చేయడం కూడా టైం వేస్ట్ అండి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ కంప్లీట్లీ సిజిపి అండ్ జీపీఏ పైన గ్రేడ్ పాయింట్ యావరేజ్ పైనే ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఇక్కడ మనకు ప్రొసీజర్ ఏముంటుందంటే ఇన్ కేస్ 2%, అలాగే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 0.4 మార్క్స్ మాత్రం యాడ్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ ఆ 2%కి టై అయిపోయింది అనుకోండి. ఎందుకంటే మోస్ట్లీ ఈ ఇయర్ మాత్రం చాలా కన్ఫ్లిక్ట్గా ఉంది. సో సిచ్యువేషన్ వచ్చేసి ఇన్ కేస్ మ్యాచ్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళల్లో సో ఎవరికైతే మ్యాథ్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ తీసుకుంటారు, సబ్జెక్ట్ వైజ్లో కూడా సేమ్ మార్క్స్ వస్తే నెక్స్ట్ జనరల్ సైన్స్కి వెళ్తారు, జనరల్ సైన్స్లో కూడా సేమ్ వస్తే ఇంగ్లీష్కి వెళ్ళిపోతారు, సో ఇంగ్లీష్లో కూడా సేమ్ వస్తే సోషల్ స్టడీస్కి వెళ్తారు. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అండ్ తర్వాత లోయెస్ట్ ఒక ర్యాండమ్ నెంబర్ని హాల్ టికెట్ని వేసుకొని ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తారు. ఆ ర్యాండమ్ నెంబర్లో ఎవరికైతే తక్కువ ర్యాండమ్ స్కోర్ వస్తుందో ఆ ర్యాండమ్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అండ్ అలాగే ఒక కండిషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ బీసీ ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు 18 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది రీచ్ కావద్దు. 2020 ఎండ్ అయిపోయే వరకు వాళ్ళకు 18 ఇయర్స్ అనేది అంటే ఎక్సీడ్ అయ్యి ఉండొద్దు. అలా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 21 ఇయర్స్ అనేది ఎక్సీడ్ అయ్యి ఉండొద్దు. సో ఏజ్ లిమిట్ అనేది కూడా ఇక్కడ ఉంది మనకి. అండ్ తర్వాత సో క్యాండిడేట్స్ సెలక్షన్ లిస్ట్ అప్లై చేశారు, మీ పోస్ట్ వెళ్ళిపోయింది, మీకు ఎలా తెలుస్తుందంటే మీకు ఈమెయిల్ ద్వారా కానీ అలాగే మీకు www.rgkt.ac.in వెబ్సైట్లో మీకు ప్రొవిజనల్ లిస్ట్ అనేది మీకు అప్డేట్ చేస్తారు. సో 28 అక్టోబర్ 2020 అన్నారుగా ఆ డేట్లోపు మీకు అప్లికేషన్ డేట్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సో మీరు అక్కడ చూసేసుకోవచ్చు. ఇంక లేకుండా మీకు మెయిల్ వస్తుంది, లేకుంటే పోస్టల్ ద్వారా కూడా మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. సో వచ్చేసి ఇక్కడ మనకు యాన్యువల్ ఫీ ఎలా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఓకే మీకు స్కాలర్షిప్ వస్తుంది 6 ఇయర్స్, సో స్కాలర్షిప్ పే చేస్తారు. లేదు మీకు ఆల్రెడీ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 5 lakhs అలా ఉందనుకోండి, అప్పుడు మీరు మీ పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అప్పుడు మీరు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. పర్ సెమిస్టర్ బేస్గా మీరు అక్కడ అమౌంట్ పే చేయాలి. సో ద ట్యూషన్ ఫీ ఫర్ ద క్యాండిడేట్ హూ ఆర్ స్టడీన్ ఇన్ స్కూల్స్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 37,000 రూపీస్ అని ఉంటుందండి మనకి. సో అందులో 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుంది, అది కూడా గవర్నమెంటే పే చేస్తుంది. The students who are eligible for the tuition fee reimbursement as per the guidelines issued by the respective state government need not to pay any tuition fee. So tuition fee pay చేయాల్సిన అవసరం లేదు. సో whose parental income less than 2 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎలాంటి స్కాలర్షిప్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితేసి ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ. సో మనం అడ్మిషన్ అయ్యేటప్పుడు ఒక 1000 రూపాయలు అనేది 1000 రూపీస్ మనం అక్కడ పే చేయాల్సి వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 రూపీస్ మాత్రమే అక్కడ పే చేయాలి. అలాగే 2000 రూపీస్ అనేది ఒక కాషన్ డిపాజిట్ అనేది ఉంటుంది. ఇదంటే ఇంపార్టెంట్ అండి. కాషన్ డిపాజిట్ వచ్చేసి ఈ అమౌంట్ అనేది రీఫండబుల్, మీకు మళ్ళీ ఇస్తారు. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ 500 రూపీస్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా వచ్చేసి 3500 రూపీస్ అనేది మీరు అడ్మిషన్ ఫీ అనేది అక్కడ పే చేయాలి. అందులో మీకు 2000 రూపీస్ అనేది రిఫండబుల్ అమౌంట్ అనేది ఉంటుంది. సో అదర్ స్టేట్స్ వచ్చిన వాళ్ళకి ఇన్ కేస్ అదర్ స్టేట్స్లో వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా అడ్మిట్ అయితే సో వాళ్ళు వచ్చేసి 1,37,000 రూపీస్ పర్ ఇయర్ అనేది వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఇంక్లూడ్ ఆఫ్ 2 సెమిస్టర్స్కి కలిపి 1,37,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అండ్ సో ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ కూడా కొన్ని రిక్వైర్మెంట్ ఉంది. లోకల్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది, తర్వాత మీ మార్క్స్ మెమో కావాలి, ఆ తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కమ్యూనిటీని ప్రూఫ్ చేసుకోవడానికి, నేటివిటీ ప్రూఫ్ చేయడానికి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పడానికి దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనేటివి కావాలి. అండ్ మెడికల్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకైతే మెడికల్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నాడు. ఫర్ ద రిజర్వేషన్కి ఎవరైనా ఆర్మీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టు పోలీస్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్కి క్లెయిమ్ చేస్తున్నట్టు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా కావాలి. ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. తర్వాత అందరికీ రిజర్వేషన్స్ ఉన్నట్టు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎందుకంటే మీరు ట్యూషన్ ఫీ కూడా పే చేయాల్సి వస్తుంది కాబట్టి, సో మీకు ఇన్కమ్ లెస్ దాన్ 2 lakhs ఉందని చెప్పడానికి కూడా మీరు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీయాల్సి వస్తుంది. సో ఇది మనకు IIIT బాసర్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్. వెబ్సైట్ ఎలా ఉంటుంది అవంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది
ఓన్లీ మీకు జస్ట్ ఒక జాబ్ నోటిఫికేషన్ కాదు, జస్ట్ ఒక నోటిఫికేషన్ వచ్చింది, అడ్మిషన్ నోటిఫికేషన్ అని చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో ఈ మోస్ట్లీ నేను అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో అడ్మిషన్ ప్రొసీజర్, సో మోస్ట్లీ మనకేంది స్టార్ట్ డేట్ ఏంటి, సో స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచే స్టార్ట్. అప్లికేషన్ ఆల్రెడీ ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ 16th ఈ మంత్ ఆఫ్ సెప్టెంబర్లో మనకు 2020లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ టైం మెన్షన్ చేయలేదు, మరి 10 AM తర్వాత స్టార్ట్ చేస్తాడా, 10 PMతో స్టార్ట్ చేస్తాడు అనేది. సో అలా ఉంది. తర్వాత మనకు లాస్ట్ డేట్ ఆఫ్ వచ్చేసి 3rd October 2020. అండ్ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ప్రింట్ అవుట్ ఆఫ్ 16th అన్నట్టు, మన 6th October 2020 వరకు మనకు సర్టిఫికేట్స్ అనేది రీచ్ కావాలండి. సో ఇది మనకు IIIT రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్ నుంచి వచ్చినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్. సో మిగతా మ్యాక్సిమం పీపుల్కి అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ రిజర్వేషన్స్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోను మ్యాక్సిమం అందరికీ పాస్ అయ్యేటట్టు చేయండి. అండ్ మీకు వీడియో కూడా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టొచ్చు. నేను మోస్ట్లీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. And please subscribe to Jananetha Adda. Stay safe, stay happy.